నమస్తే, చేతన న్యూస్ కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. మీ ఇంటిపై ఎల్లమ్మ దేవత పగబట్టింది. మీ ఆరోగ్యం కొన్నాళ్లుగా క్షీణిస్తూ ఉంది. మీ ఇంటిపై దుమ్ము ధూళితో శాపం కొట్టుకుంది. ఏంటివన్నీ అనుకుంటున్నారా? అవును, ఇవే మాయమాటలు చెప్పి అమాయకులెందరినో బురిడి కొట్టించాడు ఓ పసుపు బాబా. ఎవరి కొత్త బాబా అనుకుంటున్నారా? ఆయన ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు? అసలు ఏమిటి పసుపు బాబా లీలలు? వాచ్ ఇట్. సూర్యాపేట జిల్లా కేంద్రానికి కోతవేటు దూరంలో ఉన్న బలెంలా గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అమాయక ప్రజలే అతని టార్గెట్. బాధలలో ఉన్నవారు తన దగ్గరకు వస్తే ఇక ఆయనకు ధనబలం చేకూరినట్టే. సంతానం లేని దంపతులకు తను ఇచ్చే పసుపు నీళ్లే పరమౌషధం. వింత వింత అరుపులతో, వికృత చేష్టలతో తన వద్దకు వచ్చే అమాయక ప్రజలను నమ్మిస్తున్నాడు. మీ ఇంటిపై దుమ్ము ధూళి ఆవరించిందని, మీకు చేతబడి చేశారని, మీ ఇంటిపై మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఆవరించి ఉన్నది అని తన ట్రాప్లో వేసుకుంటాడు. ఆ తరువాత మొదలవుతుంది అసలు కథ. వచ్చేవారం రండి, నేను మీకు బాగు చేస్తాను అని తన బురుడి మాటలతో అమాయక ప్రజల నుండి వేలకు వేలు లాగేసుకుంటాడు. తన మాయ మాటలు నమ్మి ఎందరో అమాయకులు వేలకు వేలు అతనికి చెల్లించి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవ్వరికీ చెప్పుకోలేని దీనస్థితిలో చాలామంది బాధలు పడుతున్నారు. కొసమెరుపేంటంటే అతను చేసే దందాలో తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వామ్యం ఉండడం. ఇటువంటి పసుపు స్వామి వారి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేద ప్రజల అమాయకత్వం ఆసరాగా చేసుకుని దోచుకుంటున్న ఇలాంటి బురుడి బాబాలను తక్షణమే కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రీరామ రక్ష అని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణం 9వ వార్డు సైనిక్పురి కాలనీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ హాజరై ప్రసంగించారు. మెప్మా, రిసోర్స్ పర్సన్ల భాగస్వామ్యంతో స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేసి వారం రోజుల పాటు ఈ అంశంపై అవగాహన కల్పించారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి, టీచర్లు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరునే కొనసాగించాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా కన్వీనర్ బచ్చు పురుషోత్తం డిమాండ్ చేశారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగిస్తామనడం ఆ మహనీయుడిని అవమానించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ త్యాగధనుడి పేరును మార్చకుండా ఉద్యమించాలని అన్ని రాజకీయ పక్షాలకు తాము పిలుపునిస్తున్నామన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ నూతన కమిటీని ఈరోజు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా హనుమంతరావు, సహాయ కార్యదర్శిగా దశరథ, కోశాధికారిగా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా రాంబాబు, నరసయ్య, కేశవరెడ్డి, షరీదుద్దీన్ అహ్మద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పాలకుర్తిలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే సహకార సంఘాల్లో యూరియా ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే చొరవ చూపి తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. పాలకుర్తి రైతు సేవా సహకార సంఘంలో నిల్వలు ఉన్నా అధికారులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నా ఇప్పటి వరకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్పు వచ్చిందనుకుంటే మళ్లీ పాత రోజులే గుర్తుకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితిలో యూరియా కోసం రైతులు ప్రైవేటు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బస్తాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి మాత్రమే ఇచ్చే విధంగా రహస్యంగా టోకెన్లు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరి నాట్లు అనంతరం యూరియా వాడకం అవసరం. అయితే యూరియా అందుబాటులో లేక నాట్లు వేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు అన్నదాతలు చెబుతున్నారు. ఆరుగాలం శ్రమించే రైతులకు అన్నీ కష్టాలే.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ నేతలు ఊదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో వీరి ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. అధికారుల ప్రకటనలకు క్షేత్రస్థాయికి పొంతన కరువైందని, అసలు రైతు సేవా సహకార సంఘంలో యూరియా నిల్వలు ఉన్నట్టా లేనట్లా అని ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి వెంటనే స్పందించి పార్టీలకు అతీతంగా రైతులందరికీ యూరియా బస్తాలు ఇప్పించేలా చొరవ తీసుకోవాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. కోదాడలో ఈ నెల 18న ముత్యాలమ్మ తల్లి శ్రావణ బోనాల పండుగ వైభవంగా నిర్వహించాలని రైతు కమిటీ, ముత్యాలమ్మ బోనాల కమిటీ ప్రతినిధులు నిర్ణయించారు. ఈ రోజు అమ్మవారి ఆలయ ఆవరణలో కమిటీ పెద్దలు సమావేశమై బోనాల నిర్వహణపై చర్చించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల వేడుకలో మహిళలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీతయ్య, సైదయ్య, రాముడు, వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, పాండు, నాగయ్య, మురళి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మున్సిపల్ చైర్పర్సన్ ప్రమీల ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని కోరారు. ఈ రోజు హైదరాబాద్లోని స్వగృహంలో వైస్ చైర్మన్ కోటేశ్వరరావు కౌన్సిలర్లతో కలిసి చైర్పర్సన్ ప్రమీల ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. నిధులు తగినన్ని లేకపోవడంతో పట్టణాభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదగిరి, షాబుద్దీన్, సుశీల, శ్రీనివాస్ యాదవ్, స్వామినాయక్, లలిత తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకుని అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు దృష్టి సారించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు జరిగిన సిపిఐ జిల్లా స్థాయి విస్తృత స్థాయి నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడారు. నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నారాయణరావు, శ్రీరాములు, శ్రీనివాసరావు, యాదగిరి, ధనుంజయ నాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ బీసీ సంక్షేమ శాఖ. ఈ మాట ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ స్టోరీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవన్నీ చిత్తు కాగితాలు అనుకుంటున్నారా? కానే కాదు. బీసీ సంక్షేమ శాఖలోని ముఖ్యమైన ఫైల్స్. ఎందరో విద్యార్థుల భవిష్యత్తు ఇలా చిత్తు కాగితాలుగా మార్చి నిర్లక్ష్యంగా పడేశారు సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు. వీరి నెగ్లిజెన్సీ ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి. ఈ ఫోటోలో ఉన్నవి చిత్తు కాగితాలు కాదు, ఓ ప్రభుత్వ శాఖలోని ముఖ్యమైన ఫైల్స్. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ ఫైల్స్, ఎంతో మంది ఉపాధి కొరకు పెట్టుకున్న అప్లికేషన్లు. వీటిని జాగ్రత్తగా భద్రపరచాల్సిన ఆఫీసర్లు ఇలా గాలి కొదిలేశారు. ఇది సూర్యాపేట జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖలోని అధికారుల నిర్వాకం. గతేడాది కొత్తగా కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేసుకుని పాత కలెక్టరేట్ నుండి నూతన కలెక్టరేట్కు షిఫ్ట్ చేశారు. అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ భద్రంగా కొత్త కలెక్టరేట్కు తరలించారు. కానీ బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మాత్రం పాత కలెక్టరేట్లోనే చెత్త కుప్పలో పాడేశారు. ఫైళ్లను డిజిటలైజేషన్ చేశాక భద్రపరచాల్సి ఉండగా ఇలా నిర్లక్ష్యంగా అక్కడే వదిలేశారు. బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించిన అప్లికేషన్లు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేషన్లు, ఆఫీసులకు సంబంధించిన కీలక పత్రాలు ఉండడం గమనార్హం. దీనిపై బీసీ సంక్షేమ శాఖ అధికారిని అనసూయని వివరణ కోరగా
షిఫ్ట్ చేసే సమయంలో చూసుకోలేదని, ఆ సమయంలో తాను సెలవులో ఉన్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.